Hi, hello, I am Nagaraj. వెల్కమ్ టు టాకింగ్ పాలిటిక్స్ విత్ ఐ డ్రీమ్. ఈనాటి మన ముఖ్య అతిథి గురించి ఒకసారి మనం తెలుసుకుంటాం. పరిటాల అంటేనే ఈ పేరు ఒక్క అనంతపురం జిల్లాకే కాదు, రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో కూడా మారుమోగిన పేరు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర గారి సతీమణిగానే పరిచయం ఉన్న ఆమె అనంతరం తన భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రంలోనే కీలకమైన పదవి పౌర సరఫరాల శాఖ. ఈ శాఖ అంటేనే అందరికీ హడల్, అందులో ఉన్న అవినీతి గురించి అందరూ బెంబేలెత్తిపోతుంటారు. అలాంటి శాఖను స్వీకరించి అసలు అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఆ శాఖలో దూకుడుగా ఎంతో చాకచక్యంగా ముందుకు అందరి ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఇటీవల కాలంలో రాష్ట్రంలోనే పనితీరులో బెస్ట్ మంత్రిగా, నంబర్ 1 మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆవిడే మన దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర గారి సతీమణి, మన రాష్ట్ర మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు పరిటాల సునీతమ్మ గారు. ఆమెతో ఈనాటి ఆమె రాజకీయ నేపథ్యం, రాజకీయాలకు ఎలా వచ్చారు, తన జీవిత గాథలు, పవర్ సరఫరాల శాఖలో ఆమె ఏ విధంగా ముందుకు దూసుకుపోతున్నారు, ఎలాంటి సంస్కరణలు తీసుకువస్తున్నారు అనే విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే మేడం. కొద్దిగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారు నిన్నటి కార్యక్రమంతో. నిన్నటి కార్యక్రమంలో అలపనేది లేదండి, ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం. ఎప్పుడు మేము కూడా కలలుగనేదాన్ని, ఎప్పుడైనా అనంతపురం జిల్లాలో హంద్రినీవా కాలువలు కూడా పూర్తి అన్ని కాలువలకి నీళ్ళు వస్తే నా కళ్ళారా చూడాలనేది ఒక కళ ఉండింది. ఎప్పుడైనా విజయవాడ కానీ గోదావరి జిల్లాలో నేను ఫ్లైట్లో వెళ్ళినప్పుడల్లా అక్కడ చూస్తా అంటే కాలువలు అంటే నీళ్ళు ఫుల్ భర్తీగా పోయేవి. అవి చూసి నా జిల్లా అంటే నా జిల్లాలాగా నేను ఊహించుకునేదాన్ని. ఈ కాలువలు తవ్వుతున్నారు, మన కాలువలు కూడా ఈ విధంగా నీళ్ళు వస్తున్నాయని అనంతపురం జిల్లాలో కాలువలుగా నేను ఆ ఫ్లైట్లో కూడా ఊహించుకునేదాన్ని అండి. ఆ ఊహ, ఆ కళ నిన్న మాకు నెరవేరిందని కూడా మేము కూడా చెప్పుకోవచ్చు. మా కళ నెరవేరిందంటే మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే మా కళ కూడా ఈరోజు నెరవేరిందంటే చాలా ఆనందం. జీడిపల్లి నుంచి గొల్లపల్లి దాకా హంద్రినీవా కాలువ అంటే గతంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అది స్టార్ట్ చేశారు. తర్వాత మా ప్రభుత్వం పోవడం, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది నాయకులు కొంతమంది బాగా చేశారు, కొంతమంది కాంట్రాక్టర్ సరిగ్గా సక్రమంగా చేయలేదు. కాలువల పనులు చేసుకుని దోసుకున్నారు కానీ ఆ పనులు అయితే పూర్తి స్థాయిలో అంటే మామూలుగా ఒక కేక్ ఉంటుందంట, ఆ కేక్ మీద ఉండే క్రీమ్ ఒకటి తిన్నారు. కింద కేక్ గట్టిగా ఉంటుంది కదా, అది ఎంత ఆ క్రీమ్ మెత్తగా ఉండేది తినేసారు, కింద అయితే హాట్గా ఉండేదంతా వదిలేశారు. ఆ విధంగా హంద్రినీవా కాలువ పనులు కూడా నత్తనడకతో చేసి వదిలేశారు. కానీ ఏదేమైనా మళ్ళీ మా ప్రభుత్వం రావడం, మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లోట్ బడ్జెట్ ఉన్న డబ్బులు తీసుకొని వచ్చి హంద్రినీవా కాలువ పూర్తి ఈరోజు చేసాం. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, పూర్తి అయిపోయిందని నేను కూడా చెప్పలేను. ఇంకా చిన్న పనులు కూడా ఉన్నాయి, అవి కూడా 2 మంత్స్లో కూడా కంప్లీట్ కూడా చేస్తాం. ఇప్పుడు నిన్నటి దినం రోజు ఫేజ్ 2 నుంచి ప్యాకేజ్ 4 వరకు కూడా పనులు పూర్తి కూడా అయిపోయినాయి. అక్కడికి మేము నీళ్ళు వదిలాము. నిన్న నీళ్ళు వదిలితే అది ఆనందం అనేది పట్టేయట్లేదు. నాకైతే ఒకసారి కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి. ఆ నీళ్ళు చూసి అంత సంతోషం తట్టుకోలేక ఆనంద భాషలు అంటారు, ఆ విధంగా అయింది. ఆ నీళ్ళు అంటే దానికి ఉండే విలువ బయట జిల్లా లెవెల్కి తెలియదేమో కానీ మనకైతే దాని విలువ కూడా, మన వాటర్ విలువ తెలిసిన వ్యక్తులు మా అనంతపురం జిల్లాలో ప్రజలు ఉన్నారు, రైతులు ఉన్నామని కూడా చెప్పుకోవచ్చు. నిన్నటి దినం రోజు పాదయాత్ర చేస్తాం, నేను బాబు శ్రీరామ్ ఇద్దరం కలిసి పాదయాత్ర చేస్తామంటే తండోపతరులుగా మహిళలు కానీ పొలాల్లో పనులు వదిలేసి వచ్చినారు. అందరూ వచ్చి దాదాపు 3000 మందితో మేము పాదయాత్ర చేసినాం. ఉదయం నుంచి సాయంత్రం 6:30 దాకా మేము ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నా ఆ పాయింట్కి నీళ్ళు వచ్చేంత వరకు మేము పాదయాత్రతోనే కూడా నడిచేదంటే చంద్రబాబు నాయుడు గారికి మేము ఘనంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలంటే మా పాదయాత్ర ద్వారా మేము కృతజ్ఞతలు కూడా గౌరవ సీఎం గారికి కూడా తెలియజేస్తాం. ఈరోజు నా అనంతపురం జిల్లా రైతన్నలు ఎంతో ఆనందంగా, అంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలండి. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ, ఒక కుటుంబానికి సంబంధించిన కోడలు అంటే పరిటాల శ్రీరాముల కోడలుగా, పరిటాల రవి భార్యగా కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. మినిస్టర్ అనేది మామూలుగా వస్తూ ఉంటాయంటే పోతా అంటే నేను దాని గురించి చెప్పను, కానీ ఆ ఇంటి కోడలుగా నాకు చాలా సంతోషమైంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు కూడా ఎంతో చేదోడు ఓదాడుగా ఉండి ఈరోజు నీళ్లు కూడా ఇచ్చినారు.
మాకు ఇంతకన్నా ఇంకేం కావాలనేది నాకు మా అబ్బాయికి కూడా అనిపించి ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చినాం. సార్కి ఎప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా మనం సార్కి రుణం మనం తీర్చుకోలేపం. అంత బాగా మనకి కాలువలకు నీళ్ళు ఇచ్చి ఈరోజు రైతుల్లో ఆనందం చూస్తున్నామమ్మా అని బాబు కూడా అంటున్నారండి. లేడీస్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ మా ఇంట్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎప్పుడు పెట్టుకుంటాం, పక్కన మీ ఫోటో కూడా చిన్న ఫోటో పెడతాం అని అంటున్నారంటే అది వాళ్ళ నీళ్ళకు ఉండే విలువ అనేది మా జనాలకు, మా పబ్లిక్, అనంతపురం జిల్లా రైతులకు తెలిసినది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలప అనేది నాకు లేదు, కంటిన్యూగా నడవమనే నడుస్తాను నీళ్ళ కోసం. నిన్నటి రోజు 2వ పేజ్ కింద మీరు జీడిపల్లి నుంచి గొల్లపల్లి వరకు నీళ్ళు తీసుకుంటే బద్దలాపురం వరకు వచ్చాం మేడం. అంటే జీడిపల్లి అంటే అక్కడితోనే ప్రజలంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక గొల్లపల్లి రిజర్వాయర్కు ఎప్పట్లోగా నీళ్ళు తెచ్చే అవకాశం ఉంది? గొల్లపల్లి కంటే నెక్స్ట్ మంత్ 30వ తారీఖు లోపు గొల్లపల్లికి నీళ్ళు ఇవ్వాలనేది మేము ఒక పట్టదలుగా, అంటే సీఎం గారు 15 లోపు ఇవ్వాలంటున్నారు సారు, కానీ మేము రేపు నెల ఆఖరికంతా 25వ తారీఖు లోపు అక్కడ గొల్లపల్లికి నీళ్ళు ఇవ్వాలనేది ఒక పట్టదలుగా ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా, కలెక్టర్ అయితే ఏమి, అధికారులు కూడా బాగా, ఆఫీసర్స్ కూడా బాగా కష్టపడి కూడా బాగా పనిచేస్తున్నారు.